గడిచిన 10 సంవత్సరాల్లో కంప్లీట్ చేసిన ఇళ్ళు 1,58,860. దీంట్లో రూరల్లో పూర్తి చేసింది 46,689. జిహెచ్ఎంసి పరిధిలో పూర్తి చేసినవి 69,781. అదే రకంగా సెమీ అర్బను మిగతా ప్రాంతాల్లో పూర్తి చేసింది 42,390. మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ అయిన హుజూర్ నగర్లో 78 కోట్లు శాంక్షన్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద ఆ 2,180 ఇళ్లు కంప్లీట్ చేసే దిశగా ఈనాడు పయనిస్తున్నాం. అలా రాష్ట్రంలో ఎక్కడైతే ఒక పైలట్ ప్రాజెక్టులుగా సేకరించి వివిధ దశల్లో ఉన్న ప్రతి ఇంటిని ఈ గవర్నమెంట్ పూర్తి చేయడానికి సిద్ధంగా ఉందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పేదవాడికి ఇళ్ళు ఇచ్చే దాంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకుంది, ఆలోచనతో ఉంది. మళ్ళీ రీరిపీట్ ఎందుకు చేస్తుందంటే, కులాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా మా మనిషికే ఇల్లు ఇస్తామనే సిస్టమ్ లేకుండా ప్రతి గ్రామంలో పేదవాళ్లలో బహు పేదవాళ్ల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు ఇయ్యాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యమని మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తున్నాను. ప్రధానంగా మన ఏజెండా ఈ రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్లో ఈ రాష్ట్రానికి రావాల్సినవి రాలేదు అనేది ఏజెండాలో చర్చ. ఈ చర్చలో మీరు మద్దతు తెలుపుతున్నంటే సంతోషం, తెలపనన్నా కూడా ఏమి అనరు. ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారు. 8 మంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గెలిస్తే కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ కూడా 8 మంది ఎంపీలు గెలిస్తే రాజీనామా చేయాల్సింది ఎవరు చేయాలి? రాజీనామా చేయాల్సింది మీరు చేసి మీ నిరసన తెలియజేస్తే కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ దిగొచ్చి తప్పకుండా ఈ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. అది మర్చిపోయి మీరు ఏదో ఏజెండాలో మాట్లాడాలి కాబట్టి, విమర్శించాలి కాబట్టి మా మహేష్ అన్న విమర్శిస్తున్నారు తప్ప వారి ఆత్మకి తెలుసు ఏం జరుగుతుంది ఏంటి అనేది తెలియంది కాదు. ఈ సభలో కూర్చుంది అంతా మనం తెలంగాణ బిడ్డలం. పార్టీలకు అతీతంగా ఈ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకునే దాంట్లో మీరు మంచి సూచనలు ఇస్తే తూచా తప్పకుండా భేషజాలకు పోకుండా ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. సహచర సభ్యులు కూడా దానికి సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.